విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు 29% నుంచి 42% రిజర్వేషన్లు పెంచుతూ సోమవారం రోజున అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరస హనుమాన్లు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పొందడం పట్ల టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పరస హనుమాన్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత జూడో యాత్రలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే బీసీ కులగణన చేసి తీరుతామని హామీ ఇచ్చారని, ఆ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారని పరస హనుమాన్లు గుర్తు చేశారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన అనంతరం కులగణన సర్వే పూర్తి చేసిందని, ఇప్పుడు 29% నుంచి 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించడం చారిత్రాత్మకమన్నారు. చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ శ్రీనివాసులకు బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పరస హనుమాన్లు అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు పలికిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పార్టీలకు పరస హనుమాన్లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీ బిల్లు పెట్టి ఇక్కడ పని పూర్తి చేశారని, ఇక మిగిలింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులు కేంద్రంలో పీఎం నరేంద్ర మోడీని, బీజేపీ పార్టీని ఒప్పించి 42% రిజర్వేషన్లు సాధించేందుకు బాధ్యత తీసుకోవాలని పరస హనుమాన్లు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ముదిరాజ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, యాదవ్ సంఘం అధ్యక్షుడు జగ్గని మల్లేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు సమేటి రవి, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఇల్లంతకొండ తిరుపతి, నాయకులు పంబాల దేవరాజు, తోట్ల రాములు, బోయిన శ్రీనివాస్, బచ్చు ప్రసాద్, కొండ విజయ్, సామల తిరుపతి, సత్యనారాయణ, బోరం ఆంజనేయులు, శ్రీధర్, శేఖర్, మల్లేశం, గౌతమ్, రాజు తదితరులు పాల్గొన్నారు. బిల్లు అనంతరము ఈ ఈసీ బిల్లు కేంద్రానికి పంపిస్తూ ఉన్నారు. ఆ కేంద్రంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 31C ప్రకారము రాష్ట్రపతి ఆమోదం చెందాలి. అదేవిధంగా రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో ఈ బీసీ బిల్లు ఆమోదం చెందితే మా భవిష్యత్తులో బీసీలకు రాజ్యాంగపరమైన రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇదంతా ఒకెత్తు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నది కాబట్టి ఇక రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు ఒక అఖిలపక్షంగా వెళుతున్నారు. కాబట్టి అక్కడ బీజేపీని, అదేవిధంగా నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బీసీ బిల్లు విషయంలో ఒప్పించవలసిన బాధ్యత బీజేపీ పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, ఒప్పించే బాధ్యత ఇక్కడ రాష్ట్రంలోని బీజేపీ వాళ్ళు నాయకులు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉభయ సభలలో, పార్లమెంట్ ఉభయ సభలు, రాజ్యసభ, అదేవిధంగా పార్లమెంటులలో 2/3 మెజార్టీతో ఈ బిల్లు ఆమోదం చెందితే బీసీలకు అన్ని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో లబ్ధి జరుగుతుంది. ఇది ఒక చిరకాల వాంఛ కాబట్టి నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తూ, అందులో భాగంగా అఖిలపక్షంని తీసుకెళ్తామంటున్నారు. అఖిలపక్షం వెళ్ళాలి. దాంతోపాటు ఈ బీసీ బిల్లు కొరకు, ఈ బీసీల 42% రిజర్వేషన్ కొరకు గత ఈ సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. అదేవిధంగా బీసీ కుల సంఘాలకు ఈ అఖిలపక్షంలో ప్రాతినిధ్యం ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, ఆమోదించే వరకు ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ ఈ బీసీ బిల్లు ఆమోదం చెందే వరకు బీజేపీ పార్టీ దాని బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మాకు కాంగ్రెస్ యొక్క సిద్ధత ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ విధంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ పెద్ద ఎత్తున సంబరాలుగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, అదేవిధంగా కుల సంఘాలుగా మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షుడు దేవన్నకు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము గారికి, అదేవిధంగా యాదవ్ సంఘం సీనియర్ నాయకులు మల్లేశన్న గారికి, అదేవిధంగా గౌరవ సంఘ నాయకులకు, పద్మశాలి సంఘం నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది అమలయ్యే వరకు, బీసీ బిల్లు అమలై స్థానిక సంస్థల ఎన్నికల వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి, తప్పకుండా పోరాడతామని చెప్పి నిస్సందేహంగా చెప్తా ఉన్నాం. ఇంతటితో ఆగదు. కేంద్రంలో ఈ బీసీ బిల్లు ఆమోదం పొందే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తాం. సవ్యంగా సాగితే ఓకే,
సవ్యంగా ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ ఎలా సహకరించినాయో కేంద్రంలో అలాగే సహకరిస్తే ఓకే, లేకపోతే తప్పకుండా మేము జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో ధర్నాలు చేస్తాం, అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, బీసీ సంక్షేమ సంఘం ఆచారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కోసం తీర్మానించి బిల్లును శాసనసభలో ఆమోదింపజేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు మన బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీల శ్రీధర్ బాబు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ బీసీ బిల్లును ముందర పెట్టుకొని అన్ని బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపి ఈ బిల్లును సవ్యంగా సాగేందుకు ముందుకు తీసుకెళ్లిన ఆది శ్రీనివాస్ అన్న గారికి మరియు మన సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశం మొత్తం పర్యటిస్తూ బీసీలకు కులగణన చేసి వారికి తగిన విధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో అదే మాట ప్రకారం తెలంగాణలో ప్రభుత్వం రాగానే బీసీ కులగణన చేపట్టి బీసీల సంఖ్యను చేర్చి దానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ ఖరారు చేసి శాసనసభలో ఆమోదింపజేసి దాన్ని అదేవిధంగా ఇక్కడికే ఆగకుండా దీన్ని ఇదే విధంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి అందరి కేంద్ర నాయకులతో మాట్లాడి పార్లమెంట్లో కూడా ఆమోదించే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారో దానికి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ 42% రిజర్వేషన్ మనకు అమలైనటువంటి బీసీలకు ఏమున్న స్థానిక సంస్థల ఎలక్షన్లోనే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని మాటిస్తున్నారు. అదేవిధంగా జరిగినట్టయితే బీసీ బిడ్డలు అందరూ వెనుకబడిన వాళ్ళు ఉన్నారు కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరికీ న్యాయం జరుగుతుంది కనుక బీసీలందరూ అప్రమత్తతో ఐక్యతగా ఉండి ఈ బీసీ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేంత వరకు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది. ఆమోదం పొందిన వెంటనే మనకు దాని ప్రయోజనాలు ఫలితాలు మన పిల్లలకు అందుతాయి కనుక ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఈ బిల్లును శాసనసభతో పాటు పార్లమెంట్లో కూడా ఆమోదిత చేయాలని దానికి తగిన విధంగా మద్దతు కోరాలని ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన ప్రధానమంత్రి గారి మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కనుక ఈ బిల్లు పాస్ అయ్యేంత వరకు అన్ని రకాల కుల సంఘాల నాయకులు, అన్ని రకాల కుల పెద్దలు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు వెంబడి ప్రభుత్వానికి అండదండలు అందించుకుంటూ రేవంత్ రెడ్డి గారి మనం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుంది, మనకి చట్టరూపం రాస్తుందని నమ్మకం మాకుంది. కనుక ఈ విధంగా ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి, ఆదిశేన గారికి, కేకే మహేంద్రన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు. జై బీసీ. ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లా మరి బీసీ సంఘం ఆధ్వర్యంలో నిన్న ప్రవేశపెట్టినటువంటి దశాబ్ద కాలం నుంచి ఎదురుచూస్తున్నటువంటి బీసీ బిల్లు 42% అసెంబ్లీలో మరి బీసీ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు, కేకే మహేంద్రన్న గారు, ఆది శ్రీనివాస్ గారు మరి వీళ్ళందరూ గత ఏదైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మాట ఇచ్చినారో మాట ఇచ్చిన ప్రకారం మరి నిన్నటి రోజున బిల్లు ప్రవేశపెట్టినందుకు మా రాజన్న సిరిసిల్ల కుల బాంధవుల తరఫున మరి ప్రత్యేకంగా ముదిరాజు కుల బాంధవుల తరఫున మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అందరి తరఫున రాయన్న సిరిసిల్ల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే తరహాలో ఈనాడు చూసుకుంటే బీసీలు వెనుకబడతారం అనేది మీ అందరికీ తెలుసు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ముందటికి వచ్చి ఈ బిల్లు పాస్ చేయడం చాలా గొప్ప విషయం. అదే తరహాలో ఈనాడు 29 జీవో ఏదైతే ఉందో అది కూడా రద్దు చేసి పార్లమెంటులో బీసీ ముద్దుబిడ్డ కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రులు మన బండి సంజయ్ కూడా వాళ్ళు ఈ బిల్లు ఏదైతే ఉందో మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రితో మాట్లాడి తక్షణం ఈ బిల్లు ఆమోదించాలని చెప్పి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా మా కుల సంఘాల బీసీ సంఘాల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే తరహాలో పెద్దలు మా హనుమన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ధర్నా చేస్తా అన్నారో ఆ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఇది ఒక సంతోషకరమైన వార్త. ఇలా వారికి కృతజ్ఞత భావంగా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఈనాడు మా సిరిసిల్ల జిల్లా నుంచి చాలు కావాలని చెప్పి బీసీ ఆధ్వర్యంలో వారికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కుల సంఘ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ సంఘాల ఐక్య
వేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాలు ముందుండి అన్ని కుల సంఘాల నాయకులతో సమీకరించి నిన్న అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు ఏదైతుందో మొత్తం మీద బీసీలకు మెజార్టీగా న్యాయం జరుగుతుంది. అదే బిల్లు కేంద్ర గవర్నమెంట్ కూడా అన్ని వర్గాల నాయకులు అన్ని పార్టీల నాయకులు సపోర్ట్ చేసి కేంద్రంలో కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ బిల్లును ఆమోదింపజేసి బీసీలకు అన్ని కుల సంఘాల నాయకులకు ఆమోద ముద్ర వేసి దాని మీద అందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఈ బీసీ సంఘాలు కూడా రాను ఇంకా మూమెంట్ అయ్యి అన్ని కుల సంఘాలను కలుపుకొని ఇంకా మున్ముందు ఒత్తిడి చేస్తే ఇంకా ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా మేము ఇంకా పాల్గొన్నటువంటి బీసీ సంఘ నాయకులకు మరియు మన గవర్నమెంట్కు కృతజ్ఞత తెలుపుతూ ఇంకా కూడా మంచి కార్యక్రమాలలో పాల్గొని బీసీలను ఐక్యం చేసి మన ముందు కూడా సర్పంచులు ఎంపీటీసీలు ఉద్యోగులు చాలా మనకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అందరూ ఐక్యం కావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ గవర్నమెంట్ కూడా కృతజ్ఞత